ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మా అత్తమ్మ అయితే పెసర పునుగులతో పెసర పిండితో పునుగులు వేసి కర్రీ వండుతారంటండి. ఎలా చేస్తారో చూద్దాం రండి. కొంచెం తగినంత సాల్ట్ వేసుకుందాం, మన టేస్ట్ తగ్గట్టు. దీనిలో కొంచెం వేసుకుంటే మరి చప్పగా లేకుండా ఉంటాయి. చూడండి, బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే పునుగులు వేస్తారంట అత్తయ్య గారు. చూడండి, ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడైతే పునుగులు వేసుకుందాం. మనం చిన్న చిన్నవి వేసుకోవాలండి, బుజ్జు బుజ్జు పునుగులు. ఎందుకంటే పులుసులో పడేసరికి అవి ఉబ్బుతాయంట. సో చూడండి, మనకి బాండీలో ఎంతైతే పడతాయో లెంత్ అంత వేసుకున్నాము. ఇవైతే లైట్ గోల్డ్ కలర్ రావాలి అత్తయ్య. లైట్గా గోల్డ్ కలర్ అంటే కొంచెం ఎలా ఉండాలి ఒకసారి చెప్తారా? గోల్డ్ కలర్ వచ్చిందాక. గోల్డ్ కలర్ వచ్చిందాక. సో గోల్డ్ కలర్ వచ్చిందాక మనం ఉంచుకోవాలంటండి. చూడండి చూడండి కాలుతున్నాయి కదా, ఇంకొంచెం కాలాలంట. కొంచెం సిమ్లో పెట్టుకొని కాల్చుకుందాం. ఎందుకంటే ఇవి పెసరపిండి కదా, వెంటనే మాడిపోయినట్లు అనిపిస్తాయి కలరు. అందుకనేసి సిమ్లోనే పెట్టి కాలుస్తున్నామండి. చూడండి, కొంచెం సరిపోతుందంటండి. ఇప్పుడు మనమైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని అలాగే మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసుకుందామండి. మాకు ఇవైతే సరిపోవండి, ఎందుకంటే మేము ఇంట్లో ఎక్కువ మంది ఉన్నాం కదా. సో అందరూ తింటారు. ఈ కర్రీ బాగుంటుంది, బాగా చేస్తారు అత్తయ్య గారు. కాకపోతే కొంచెం లాంగ్ అయిపోయింది ఇది చేసుకోవడం కర్రీ ఇలా. సో అందుకనేసి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఒక 1 year అవుతుందా చేసి మీరు? గారెల పులుసు అయితే వీడియో పెట్టాము. అవును, గారెల పులుసు కూడా చేసామండి, అది కూడా వీడియో పెట్టాము. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. శ్రీదేవి ముచ్చు. చాలా బాగుంటాయండి వంటలు కూడా. అన్నీ న్యాచురల్గాను ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే చేస్తాము. బయట నుంచి ఏమి పౌడర్లు అలాంటివి మసాలా పౌడర్లు అమ్ముతారు కదా, అవేమి వేయం. మనము హోమ్ మేడ్లోనే చేస్తాం కదా. మా ఛానల్ మటుకు చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, పునుగులు అయితే వేసాము. ఇంకా ఇప్పుడైతే కొంచెం దాంట్లో బాండీలో ఉన్న ఆయిల్ అంతా తీసేసి, సో కొంచెం ఆయిల్ అయితే అటు పెట్టుకొని, ఆయిల్ హీట్గానే ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఎండుమిర్చి పోపు దినుసులు వేసుకుందామండి. సో ఈ కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేపుకుందాము. చూడండి, పోపు అయితే వేగింది. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం 2 రెమ్మలు. అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డ్ కలర్ రావాలంటే కొంచెం మగ్గిలాగా వస్తే చెప్పండి. అలాగే ఒక 2 టమోటాలు మీడియం సైజు తీసుకున్నానండి. ఒక చిన్నులపాయ అంత చింతపండు తీసుకున్నాను. అదే ఏమంటారు, పిసికేసి గుజ్జు తీసి పెట్టుకున్నాను. చూడండి, ఇంకొంచెం వేగనిద్దాము ఉల్లిపాయలు అయితే. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందామండి. ఇవి కూడా కొంచెం మగ్గనిద్దాము. చూడండి, టమాటాలు ఎప్పుడైతే మగ్గుతున్నాయి, ఇంకొంచెం మగ్గితే బాగుంటాయి కదా. వేసుకున్నాము. ఏంటంటే ఉప్పు పసుపు వేసుకున్నాం. ఓకే, సాల్ట్ తగినంత వేసుకోండి. ఎందుకంటే ఇందాక ఆల్రెడీ మనం పిండిలో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకుందాము. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుందాము. కారం తగినంత వేసుకుందాము. అల్లం పేస్ట్ కూడా వేసుకున్నామండి కొంచెం.
ఇప్పుడైతే చింతపండు ఇందాక గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, సో అది వేసుకున్నాము. ఇంకొంచెం మామూలు వాటర్ వేసుకున్నాము. చూడండి, కొంచెం ఒక పొంగు రానిద్దాము. కొంచెం మరిగితే పులుసు అనేది బాగుంటుంది. ఆ తర్వాత ఆ పునుగులు అనేవి వేసుకుందాం. చూడండి, పులుసు అయితే బాగా మరిగింది. అదిగో తొక్క మనం ఉడుకుతున్నట్లు వస్తుంది కదా. ఇప్పుడైతే మనం ఈ పునుగులు వేసుకుందాము, ఎందుకంటే అవి కూడా నానాలి కదా. సో చూడండి, కలపెట్టండి. చూడండి కనిపిస్తుంది కదా. చూడండి, పులుసులో అయితే వేసాం కదా పునుగులు, అదిగా ఉడుకుతుంది. కొంచెం సిమ్లో పెట్టుకొని సిమ్లో ఉడకబెట్టుకుందాము. మూత పెట్టేసుకున్నాము. అలాగే. సో ఇది కొన్ని మూత పెట్టండి. చూడండి, కర్రీ అయితే ఉడుకుతుంది కదా. కొంచెం మనం గరం మసాలా వేసుకుందామండి. ఎక్కువేం పట్టదు, ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాము. సో అలాగే కొత్తిమీర కూడా వాష్ చేసుకొని రెడీగా ఉంచుకున్నామండి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. చూడండి, కర్రీ అయితే అయిపోయిందండి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, లైక్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి వస్తాం మీ ముందుకి. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లో తీసుకున్నామండి. చూడండి, సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నారు అత్తయ్య. స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాం. చూడమ్మా, పులుసు కారం ఉప్పు అన్నీ సరిపోయింది. చాలా బాగా కుదిరింది. పెసర పునుగులు పులుసు ఎలా ఉందో చెప్పండి అత్తయ్య. చాలా బాగుందమ్మా. బాగా కారం ఉప్పు పులుసు బాగా పట్టింది, వెంటనే పీల్చుకుంది. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. చాలా నానిపోయింది పులుసులోని. కారం పులుసు అన్నీ పెట్టి బాగా చాలా టేస్టీగా. మీకు నచ్చినట్లయితే మా వంటలు మీరు చూస్తుండండి. మాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.